బ్రదర్ మనకి డాకు మహారాజ్ బాలయ్య బాబు కొత్త సినిమా నుంచి డాకు రేజ్ అని చెప్పేసి సాంగ్ అయితే రిలీజ్ అయితే చేశారు. లిరికల్ వీడియో నేనైతే ఆల్రెడీ రివ్యూ రియాక్షన్ అయితే చేశాను. కానీ ఆ సాంగ్ని వినే కొద్దీ అయితే అసలు ఎక్కేస్తుంది, మైండ్లోకి ఎక్కేస్తుంది సాంగ్. ఆ బీజిఎం కావచ్చు, ఆ ట్యూన్ కావచ్చు, ఆ పవర్ఫుల్ వర్డ్స్ మన అనంత శ్రీరామ్ రాసింది కానీ తమన్ కొట్టిన విధానం కానీ చూస్తుంటే అసలు ఆ సాంగ్ ఎలా అంటే నేను ఒక 30 నుంచి ఒక 50 సార్లు వినేసి ఉంటాను అన్నమాట. సాంగ్ ల్యాప్టాప్ పట్టుకుంటే ల్యాప్టాప్, ఫోన్ పట్టుకుంటే ఏది దేంట్లో సాంగ్ కనబడి నా ఫోన్లో గ్యాలరీలో సాంగ్ ఉన్నా కూడా యూట్యూబ్లో మళ్ళీ పోయి ఆ సాంగ్ వినేదన్నమాట. సో అలాగైతే ఎక్కేసింది. అసలు ఎంత పవర్ఫుల్గా కొట్టాడు బాలయ్య బాబు క్యారెక్టరైజేషన్ని, ఎంత పవర్ఫుల్గా ఆయన రాస్తే. సో ఒక డాకుని, ఒక బందిపోటుని ఎలాగ రాయాలో అనంత శ్రీరామ్ రాస్తే, సో దాన్ని అయితే ఒక ఎక్స్ట్రీమ్గా అయితే కొట్టాడు అన్నమాట మన తమన్ అన్న బీజిఎం. అసలు తమన్ ఎస్ఎస్ కాదు, నందమూరి తమన్ అనే చెప్పాలి. ఎందుకంటే నందమూరి బాలయ్య బాబుకి తమన్ ఇచ్చే బీజిఎం కావచ్చు, మ్యూజిక్ కావచ్చు ఇంకా ఎవరు ఇవ్వడం లేదు. అలాగే ఈయన కూడా వేరే వాళ్ళకి ఇవ్వడం లేదన్నమాట ఆ రేంజ్లో. సో ఆ రేంజ్లో అయితే కొట్టి పాడేశాడు. సో ఈ సాంగ్ గురించి మాట్లాడాలనిపించింది నాకు ఇంకోసారి. సో ఈ సాంగ్ వ్యూస్ తక్కువ ఉన్నప్పటికీ కూడా ఈ సాంగ్లో 4-5 వేరియేషన్స్ అయితే ఉన్నాయన్నమాట. సాంగ్ చూస్తూ మాట్లాడుకుందాం మనం. సో భలే ఎక్కేసి నాకైతే సాంగ్ అయితే పోవట్లేదన్నమాట. సో సాంగ్ చూస్తూ మాట్లాడదాం. ఎన్బికే బాబీ కల్లి ఫిల్ము. సో ఇలాగా స్లోగా కొంచెం ఫ్లాట్ బీట్తో స్టార్ట్ అవుద్ది. ఒక్కసారిగా బిట్ టక్కని కొడతారు, ఇంకా పెరుగుద్ది చూడండి, హైకి వెళ్తుంది. ఇంకో ఓ రేంజ్ ఎక్స్ట్రీమ్కి కొట్టేస్తాడు ఇప్పుడు బీజిఎం. ఇప్పుడు ఎక్స్ట్రీమ్కి వెళ్ళిన తర్వాత మనకు లిరిక్స్ వస్తాయి. సవారీ ఇదేగా. సో అది ఎంత పవర్ఫుల్గా రాశాడు వాడు. ఇక్కడ బాగా మనకి ఆయన క్యారెక్టరైజేషన్ గురించి చెప్తున్నారు డాకు మహారాజ్. అలాగే ఇక్కడ దడేగా, ఆయన అడుగులు చప్పుడు వింటేనే దడ అదనమాట. పేదలకి కడుదీనులకి గొంతుక గొడ్డలయ్యాడు. బంధుకు ఎగబడి ఉరుకుతూ తెగబడి నరుకుతూ. అసలు ఎట్లా రాశాడు చూడండి. ఇది డాకు. ఆ లిరిక్స్ మొత్తం అయిపోయిన తర్వాత డాకు డాకు ఇంత మాస్ బీటిఎంని మళ్ళీ కొంచెం ఇట్లా చేసి అది అర్థం కాలేదు కానీ హీరోయిన్ క్యారెక్టరైజేషన్ చెప్తున్నాడు. మనకి రఫ్ వాయిస్ పెట్టాడు కాబట్టి ఆ మాస్ బీజిఎంకి సెట్ అయిపోయింది. కొత్త సాడి. సో ఇక్కడ మళ్ళీ కంటిన్యూ అవుద్ది, బీజిఎం కంటిన్యూ అవుతుంది. ఇంకా మళ్ళీ ఎక్స్ట్రీమ్ హై కొడతాడు మళ్ళీ ఇక్కడ నుంచి. సో ఇలాగ సాంగ్ లాస్ట్ వరకు ఎక్స్ట్రీమ్గా కొట్టి పడేస్తాడు అన్నమాట. అసలు నేను కొంచెం ట్రిమ్ చేసే సాంగ్ అయితేను మీరు వినండి, కావాలంటే సాంగ్ లాస్ట్ వరకు వినండి. తమ్మను అట్లా కొట్టి టంగ్ అని మళ్ళీ కొట్టి మళ్ళీ అట్లా ఇది చేసి మళ్ళీ టంగ్ అని లేపుతాడు సాంగ్ని. అసలు ఏం కొట్టాడయ్యా స్వామి, అసలు ఏం సాంగు ఎక్కేసి. నాకైతే ఈ సాంగ్ నాకు తెలిసి థియేటర్లో ఖచ్చితంగా రచ్చ చేసేస్తుంది అంతే. ఆ రేంజ్లో అయితే ఉంది సాంగ్ అయితేను. సో దీనికి లిరికల్ వీడియోనే ఇలా ఉంటే ఇంకా విజువల్గా మన బాలయ్య బాబు గుర్రం మీద వస్తూ ఆ ఫైట్ సీన్స్ని ఇట్లా పెట్టి
మనకి విజువల్గా తీస్తే ఇంకా ఏ రేంజ్లో ఇది థియేటర్లో అల్లరి చేస్తుందో, అసలు థియేటర్లో ప్రపంచం అందరికీ గూస్ బంప్స్ అయితే వచ్చేస్తాయి. దాని గురించి వెయిట్ చేస్తున్నాను నేను. ఈ సాంగ్ మటుకు ఖచ్చితంగా థియేటర్లోనే ఎక్స్పీరియన్స్ అయితే చేయాలి. ఇంకెందుకు తక్కువ వ్యూస్ వస్తాయో నాకు తెలియదు, కానీ అసలు ఒక్కసారి పర్సనల్గా సాంగ్ కానీ తీసుకుంటే ఆ డాకు క్యారెక్టరైజేషన్ ఎక్కేస్తుంది, ఆ లిరిక్స్ ఎక్కేస్తే, ఆ మ్యూజిక్ ఎక్కేస్తుంది అనమాట. సాంగ్ అయితే ఎక్సలెంట్గా అయితే ఉంది. ఎక్సలెంట్. మీరు ఎన్నిసార్లు విన్నారో ఈ సాంగ్ అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ బై. టేక్ కేర్ ఫ్రెండ్స్.